Hi students, this is K. Mujakar, lecturer in commerce. In previous video we have discussed about the environment for entrepreneurship. In today's video we can discuss about the role of entrepreneurs. What is the key role of every entrepreneur in an business organizations like small scale industry or a micro or a macro or medium term enterprises, whatever it may be. What is the main role, how his role played by every entrepreneur in any organizations we can discuss. Before going to discuss this role of entrepreneurs topic, please subscribe my channel and share to many students. Due to sharing, many students will get benefited. Here, first of all, before going to discuss here, what is the first point means here the innovation management. How the every entrepreneur has to manage the innovation. Of course we know that ప్రతి ఎంటర్ప్రెన్యూర్ ఏం చేస్తాడంటే ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నాడు, హ్యాస్ బీన్ creating the new products, or he is modifying the existing products, or he is taking his innovative products to the public, and due to this innovation management, automatically our country is automatically in well developed position. Of course the entrepreneurs are playing a key role not only in the developing countries but also in the developed countries as well as in the underdeveloped countries also. Of course here we have to think what is meant by innovation management. Of course in many topics we have discussing frequently about the innovation, how he has been making the innovation, like many companies, many MNC companies now they are in a position ante each and every MNC companies at present scenario they are surviving for many years, like 100 years or 120 or 150 years. We are seeing that like many companies like since 1960 or a Wipro company or whatever it may be, they are surviving. Only one of the major reason is the innovation only. ఇక్కడ ఈ ఇన్నోవేషన్ ఏ విధంగా హ్యాండిల్ చేయగలగాలి, ఇన్నోవేషన్ ఉంటే చాలదు ఏ విధంగా మేనేజ్ చేయగలగాలి. అఫ్కోర్స్ ఈ మేనేజ్మెంట్ అనేది అందరూ ఈక్వల్గా హ్యాండిల్ చేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ సే ఫ్రమ్ ఇంటర్నల్ మేనేజ్మెంట్ కావచ్చు, కానీ ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్, లేకపోతే లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ నుంచి హయ్యర్ లెవెల్ మేనేజ్మెంట్ వరకు ఈక్వల్గా దెర్ షుడ్ బి ఏ మెయిన్ సపోర్ట్. ఎంటర్ప్రెన్యూర్స్ కానీ మేనేజర్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ, దెర్ షుడ్ బి పర్ఫెక్ట్లీ మేనేజ్డ్ బై అన్ ఇన్నోవేషన్ అంటే ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలంటే హియర్ హీ హాజ్ బీన్ టేకింగ్ ద ఇన్నోవేషన్. ఒక కొత్త ఐడియా అనేది జనరేట్ చేసినాడు. ఆ యొక్క కొత్త ఐడియాని ఒక ప్రోడక్ట్గా, ఒక స్కిల్ఫుల్గా మార్చాలంటే పర్టికులర్లీ టు బి మానిటర్డ్ బై ఏ ఎంటర్ప్రెన్యూర్. ఓవరాల్గా ఒక నార్మల్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ లార్జ్ స్కేల్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ ఓవరాల్గా మనము రెస్పాన్సిబిలిటీస్ ఎంటర్ప్రెన్యూర్స్కే కానీ లేకపోతే మేనేజర్స్కి లేకపోతే ఓవరాల్గా వాళ్ళపైన డిపెండెన్సీ అయితే కూడా కష్టము. అఫ్కోర్స్ టీం వర్క్ కావాల్సిందే, డీసెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ ఉండాల్సిందే ఒక ఇన్నోవేషన్ చేసేటప్పుడు. కాకపోతే ఓవరాల్ మనము ఎంటర్ప్రెన్యూర్స్కే ఇచ్చేసినామంటే రెస్పాన్సిబిలిటీసు, ఇతను హ్యాండిల్ చేయకపోతే ఏమవుతుంది, కంపల్సరీ ఫెయిల్యూర్ అనేది అవుతుంది. నీ యొక్క ప్రోడక్ట్లో ఇన్నోవేషన్ ఉన్నా నువ్వు ప్రాపర్గా మేనేజ్ చేయకపోతే ఏమొస్తుంది, ఇట్ లీడ్స్ టు ఫెయిల్యూర్. సో ఎవ్రీ ఎంటర్ప్రెన్యూర్ యూ హ్యావ్ టు హ్యాండిల్ ఏ గుడ్ ఇన్నోవేటివ్ మేనేజ్మెంట్ అంటే క్రియేట్ యువర్ థాట్స్ని ఒక ప్రోడక్ట్గా మార్చి దాన్ని మార్కెట్లో ఇంప్లిమెంట్ చేసి కాంపిటీషన్ లెవెల్లో సక్సెస్ అయితే దెన్ ఓన్లీ వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్. మనము క్రియేటివ్ ఐడియాస్ జనరేట్ అయితే మాత్రం కొత్తగా ఉంటే మాత్రము కాదు, మనము ఒక ఇన్నోవేషన్ సక్సెస్ అయిందని వెన్ వీ డిస్కస్ అంటే ఒక ప్రోడక్ట్ కాంపిటీషన్ మార్కెట్ లెవెల్లో వెళ్ళి ప్రాఫిట్స్ అనేది మనకి ఎర్న్ చేస్తే అప్పుడే మనము చెప్పగలం ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ ఇన్నోవేటివ్ ప్రోడక్టు. దాంతోపాటు కస్టమర్స్ రివ్యూస్ కానీ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కానీ ఎక్కువ దీనివల్ల ఇంపాక్ట్ ఉన్నట్టయితేనే మనము వీ కెన్ సే దట్ ఈస్ ఏ గుడ్ ఇన్నోవేషన్ ఆర్ గుడ్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ ఆర్ నైస్ ఇన్నోవేషన్ ప్రోడక్ట్ అని. ఇక్కడ మెయిన్ ఏమిటంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ యొక్క మెయిన్ రోల్ ఏమిటంటే ఇన్నోవేషన్ ఉంటే చాలదు, హీ హ్యాస్ టు మేనేజ్. ఏ విధంగా మేనేజ్ చేస్తాడు, హీ హ్యాస్ టు బి మెయిన్ అకార్డింగ్ టు ది టర్మ్స్ అండ్ కండిషన్స్. వాడి ఆర్గనైజేషన్ని బట్టి ఉంటుంది, వాడి ఎంటర్ప్రైజెస్ని బట్టి ఉంటుంది. వాడు డెవలపింగ్ కంట్రీస్లో ఉండొచ్చు, వాడు డెవలప్డ్ కంట్రీస్లో ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో కూడా ఉండొచ్చు, ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. వాట్ ఈస్ మై కే సజెషన్ ఇస్ ద, నేనేం సజెషన్ ఇస్తానంటే ప్రతి ఎంటర్ప్రెన్యూరు
ఇన్నోవేషన్గా ఉంటే చాలదు, ఇన్నోవేటివ్ ఐడియాస్ క్రియేట్ చేస్తే చాలదు, దాన్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఎఫిషియెంట్గా మేనేజ్ చేయగలగాలి. అతను టీం వర్క్ చేసుకుంటాడు, లేకపోతే డీసెంట్రలైజేషన్ అథారిటీ హ్యాండిల్ చేయగలుగుతాడు, ఆర్ అకార్డింగ్ టు హిస్ చాయిస్, లేకపోతే మొత్తం సెంట్రలైజేషన్ అథారిటీ ఉండి మొత్తం డెసిషన్ మేకర్ ఈయనే తీసుకుంటాడు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది ఎంటర్ప్రెన్యూర్, ఇట్ డిపెండ్స్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది ఎంటర్ప్రైజెస్. ఇప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అయితే ఎంటర్ప్రెన్యూర్స్ని మనం అపాయింట్ చేయలేము, మేనేజర్స్ని, స్కిల్ఫుల్ మేనేజర్స్ని అపాయింట్ చేయలేము. అలాంటి సిచ్యువేషన్స్లో కేవలము ఎంటర్ప్రెన్యూరే సోల్ ప్రొప్రైటర్షిప్గా హ్యాండిల్ చేయగలగాలి. అంటే హీ హ్యాస్ టు మేనేజ్ ద ఎంటైర్ టీమ్, హీ హ్యాస్ టు మేనేజ్ ద ఎంటైర్ టీమ్, దెన్ ఓన్లీ వీ కెన్ సక్సీడ్ ఇన్ ఏ ఇన్నోవేటివ్ మేనేజ్మెంట్. హీ హ్యాస్ టు మేనేజ్ అంటే లోయర్ లెవెల్ నుంచి ఓవరాల్గా మనము మేనేజ్ చేసే కెపాసిటీ ఉండాలి, మానిటరింగ్ చేసే కెపాసిటీ ఉండాలి. లేకపోతే ఒక ఇన్నోవేటివ్ నీ దగ్గర ఇన్నోవేటివ్ ఐడియా ఉంది, ఆ ఐడియాకి కంపల్సరీ ఐడియా సాటిస్ఫై చేయాలంటే, ఆ ఐడియా ప్రోడక్ట్గా మారాలంటే కంపల్సరీ మనకి రిసోర్సెస్ కావాలి. ఆ రిసోర్సెస్ అంటే మనము రా మెటీరియల్స్ కావాలంటే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ హ్యావ్ ఏ ఐడియా ఆఫ్ ఇన్నోవేటింగ్ ఏ బల్బ్కి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాట్ ఆర్ ద రా మెటీరియల్స్ వీ హ్యావ్ రిక్వైర్డ్. వీ హ్యావ్ టు మేనేజ్ ఆల్ దీస్ రిసోర్సెస్. వీ హ్యావ్ ద ఇన్నోవేషన్ ఆఫ్ creating a new bulb or a LED or a LCD, whatever it may be, like televisions or whatever it may be, we have to manage ప్రాపర్ రిసోర్సెస్ ఉండాలి, ప్రాపర్ టైం ఉండాలి. ఆ విధంగా మేనేజ్ చేయగలగాలి. అంటే ఇంకోటి మనం మేనేజ్మెంట్ అని చెప్పుకోవడానికి ఐ హ్యావ్ టు సే అనదర్ కీ రోల్, మేనేజ్మెంట్ ఈస్ అన్ కీ పాయింట్. ఇప్పుడు మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డిస్కస్ చేసేటప్పుడు ఫైనాన్షియల్గా హ్యాండిల్ చేయాలంటే కంపల్సరీ వీ షుడ్ మేనేజ్. అప్పుడు మనము ఆ యొక్క ప్రాజెక్షన్ డెసిషన్స్ని మనం మేనేజ్ చేస్తేనే మనము సక్సెస్ అవ్వగలుగుతాం. ఇప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్ కానీ ఇవంతా మెయిన్ రోల్ ఏమి, ఇప్పుడు మనం చెప్తుంటాం ఫైనాన్షియల్ బ్రాంచెస్ ఆఫ్ అకౌంటింగ్, ఇవే ఫైనాన్షియల్ అకౌంటింగ్ ప్లస్ కాస్ట్ అకౌంటింగ్ ఈక్వల్స్ టు మేనేజ్మెంట్ అకౌంటింగ్. లేకపోతే ఇవంతా ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఫోర్కాస్టింగ్, ఓకే కీప్ అసైడ్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఫోర్కాస్టింగ్ ఇన్ఫర్మేషన్, ఓకే మనము ఒక పక్కన పెట్టి ఇప్పుడు మనం నార్మల్గా చెప్పుకుందాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ కానీ వేరే టైప్స్ ఆఫ్ అకౌంటింగ్స్ ఏదైనా సరే మనము యూజర్స్కి హ్యాండిల్ చేయగలుగుతాం. కాకపోతే మనము ఫైనాన్షియల్ అకౌంటింగ్లో వచ్చిన ఇన్ఫర్మేషను, కాస్ట్ అకౌంటింగ్, ఏ అకౌంటింగ్స్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం ఏం చేస్తాము, డిస్ప్లే చేస్తాం ఇంటర్నల్ యూజర్స్కి కానీ ఎక్స్టర్నల్ యూజర్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఎందుకు డిస్ప్లే చేస్తామంటే వాళ్ళు షేర్స్ ఇన్వెస్ట్ చేయడానికి, లేకపోతే రా మెటీరియల్స్, ఎంప్లాయీస్ కోసం మనం డిస్ప్లే చేస్తాం. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రం మనము డిస్ప్లే చేయము. ఎందుకంటే మేనేజ్మెంట్లో ఉండే డెసిషన్స్ ఉండొచ్చు, వాళ్ళ యొక్క ఇంటర్నల్ ప్లాన్స్ ఉండొచ్చు. అంటే ప్రతి ప్రోడక్ట్కి దేర్ హెస్ బీన్ సర్టెన్ ప్లాన్. మనము ప్లాన్ అనేది అఫీషియల్గా ఎప్పుడు డిక్లేర్ చేయము. అందుకని మేనేజ్మెంట్ ఏమిటంటే ఇంటర్నల్కి సంబంధించింది. మేనేజ్మెంట్ అనేది ఎప్పుడు మాత్రము ఇంటర్నల్, ఎక్స్టర్నల్ కాదు. వై? బికాస్ వాట్ యు ఆర్ ప్రోడక్టింగ్, ఇప్పుడు నీ యొక్క ఇన్నోవేషన్ నీకే తెలియాలి. ఇఫ్ యూ డిస్ప్లే ఇన్ ఇట్, నువ్వు డిస్ప్లే చేసినట్టయితే ఆటోమేటిక్గా ఇంకో ఆర్గనైజేషన్స్కి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా అప్పుడు నీ యొక్క ప్రోడక్ట్కి వాట్ ఈస్ ద ప్రైవసీ? నో. అందుకని దెర్ విల్ బి ఎవ్రీ ఇన్నోవేషన్ దెర్ విల్ బి సర్టెన్ టైప్ ఆఫ్ ఫార్ములా. అందుకని మేనేజ్మెంట్ ఈస్ అన్ మెయిన్ కీ రోల్. సో హియర్ ద ఎంటర్ప్రెన్యూర్ హ్యాస్ టు బి created an ideas with an innovative, and after this innovation he should manage this entire criteria effectively, then only he can succeed in the any business organization. That is the main role of the entrepreneurs. ఒక మాటలో చెప్పాలంటే ఆ యొక్క ఇన్నోవేషన్ చేయది ఏ విధంగా హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండాలి, ఏ విధంగా మేనేజ్ చేసి ఆ యొక్క సక్సెస్ అవుతా ఉండని, అది ఎంటర్ప్రెన్యూర్ డిపెండెన్సీ ఆ యొక్క స్కిల్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఏమిటంటే అండర్స్టాండింగ్. అంటే హీ హ్యాస్ టు బి అండర్స్టాండ్ వాట్ టైప్ ఆఫ్ ఇన్నోవేషన్, వాట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ నేను తయారు చేయాలి. ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్తున్నాను, నేను ఇన్నోవేషన్ ఉంటే సరిపోదు. నువ్వు ఇన్నోవేషన్ ఆలోచించాలన్నా కూడా నీ యొక్క రిసోర్సెస్ నీ దగ్గర ఉండాలి. నీ యొక్క రిసోర్సెస్ కానీ నీ యొక్క టెక్నాలజీ కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హై లెవెల్ టెక్నాలజీ, హై లెవెల్ ఇన్నోవేషన్ ఆలోచించినావు, కాకపోతే నీకు ఆ యొక్క సాటిస్ఫైయింగ్ రిసోర్సెస్ ఉండకపోవచ్చు. లేకపోతే నువ్వు ముందుగానే ఒక అండర్స్టాండింగ్ పైన ఉండాలి. ఏ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ తయారు చేయాలి, ఏ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ తయారు చేస్తే కస్టమర్స్కి సాటిస్ఫై చేస్తుంది, కస్టమర్స్కి సాటిస్ఫై చేసినట్టయితే మన కంపెనీకి ప్రాఫిట్స్ వస్తాయా, ఆ యొక్క ప్రాఫిట్స్ కంటిన్యూగా సక్సీడ్ అవుతుందా,
ఆ విధంగా అనేది నువ్వు అండర్స్టాండింగ్ ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ సక్సీడ్ అనేది జరుగుతుంది. అంటే నువ్వు ఒక ఇన్నోవేషన్ పైన ఆలోచిస్తే చాలు. ఒక ఇన్నోవేషన్కి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి, ఒక ప్రోడక్ట్ తయారు కావాలంటే మనకు తెలిసిందే ఇట్ హ్యాస్ బీన్ రిక్వైర్డ్ ఆఫ్ సెవరల్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ సెవరల్ ప్లేసెస్ ఫ్రమ్ సెవరల్ కంట్రీస్. యూ షుడ్ అండర్స్టాండ్ వెరీ వెల్ ఎగ్జాక్ట్లీ, దెన్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు హ్యాండిల్. ఇప్పుడే నేను చెప్పినాను కదా, ఇక్కడ నువ్వు ఇన్నోవేటివ్ మేనేజ్మెంట్ చేయాలన్నా కూడా నువ్వు అండర్స్టాండింగ్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. ఇంకా మనం చెప్పుకోవచ్చు దిస్ షుడ్ బి ఏ టీమ్ అండర్స్టాండింగ్. ఒకవేళ నువ్వు లార్జ్ స్కేల్ ఎంటర్ప్రెన్యూర్స్ అయితే నీ యొక్క ఎంటర్ప్రెన్యూర్స్తో టీమ్ అండర్స్టాండింగ్ ఉన్నట్టయితే, లేకపోతే ఓవరాల్గా మార్కెటింగ్ పైన వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రత్యేకంగా మనం ఇన్నోవేటివ్ పైన చెప్పుకుంటున్నాం కాబట్టి యూ షుడ్ హ్యావ్ వెరీ వెల్ అండర్స్టాండింగ్ ఆన్ ద innovative ideas. Next one is recognition. What is meant by recognition here? What is meant by recognition? Recognition means nothing but identification. అంటే నువ్వు ఐడెంటిఫై చేయడం, ఐడెంటిఫికేషన్ ఆఫ్ సమ్వన్ కానీ లేకపోతే సంథింగ్. అంటే నువ్వు ఏ విధంగా ఐడెంటిఫై చేస్తున్నావు నీ యొక్క ప్రోడక్ట్ని, నీ యొక్క ఇన్నోవేటివ్ని, నువ్వు ఒక ఎంటర్ప్రెన్యూర్ ఏ విధంగా కీ రోల్ చేస్తున్నాడు, ఏ విధంగా ఐడెంటిఫై చేస్తున్నాడు. అది ప్రోడక్ట్ కానీ, రిసోర్సెస్ కానీ, రా మెటీరియల్స్ కానీ, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కానీ, ఎక్స్చేంజెస్ ఆఫ్ కరెన్సీస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే మీన్, యూ షుడ్ బి వన్ ఐడెంటిఫికేషన్. నువ్వు ఐడెంటిఫై చేయగలిగితేనే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. రికగ్నిషన్ అంటే మనం ఏమంటున్నాం, ఐడెంటిఫికేషన్ ఆఫ్ సంథింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం అరైజ్ అయిందంటే ఫస్ట్ నువ్వు దానికి సొల్యూషన్ అనేది ఐడెంటిఫై చేయాలి. అంటే ఆ సొల్యూషన్ కావాలంటే మనము ప్రాబ్లం ఎక్కడ ఐడెంటిఫై అనేది మనం తెలుసుకుంటేనే మనం సొల్యూషన్ ఈజీగా మనము ఐడెంటిఫై చేయగలుగుతాం. అందుకని ఇక్కడ మెయిన్ రోల్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ ఏమిటంటే వాడు ఐడెంటిఫై చేసేయగలగాలి. దట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ ది ఎంటర్ప్రెన్యూర్. నువ్వు ఐడెంటిఫై చేసినట్టయితే నీ యొక్క ప్రాబ్లమ్ని ఎక్కడ ఐడెంటిఫై చేస్తే ఆటోమేటిక్గా నీకు సొల్యూషన్స్ అనేది జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. రికగ్నైజేషన్ అంటే ఐడెంటిఫికేషన్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ సంథింగ్ ఆర్ సమ్వన్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. నెక్స్ట్ వన్ ఈస్ అనాలసిస్. వాట్ ఈస్ మీన్ బై అనాలసిస్? నువ్వు అనాలసిస్ చేస్తున్నావు. ఏం అనాలసిస్ చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు ప్రోడక్ట్ అనేది తయారు చేస్తున్నావు, నీ యొక్క ప్రోడక్ట్కి ఏమేమి కావాలని నువ్వు అనాలసిస్ చేయాలి. అంటే ఇక్కడ ఇంకా చెప్పుకోవాలంటే అనాలసిస్ అంటే డీటెయిల్డ్ ఎగ్జామినేషన్. నువ్వు ఒక ఎగ్జామిన్ చేయాలి, ఏమేమి కావాలి, నీ యొక్క ప్రోడక్ట్స్కి రిసోర్సెస్ ఏమేమి కావాలి, రా మెటీరియల్స్ ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఒక ఇన్నోవేషన్కి దేర్ మే బి సర్టెన్ టైప్ ఆఫ్ ఫార్ములా యాజ్ వి నో దట్, సర్టెన్ టైప్ ఆఫ్ ప్లాన్ ఆల్సో వి నో దట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు యొక్క వాటర్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకున్నట్టయితే నీ యొక్క క్వాలిటీ టేస్టీగా రావాలంటే ఓవరాల్గా ఎంత కెమికల్స్ యూస్ చేసేస్తే దెర్ విల్ బీ వోంట్ ఎనీ టేస్ట్ ఆర్ ఎనీ క్వాలిటీ. యూ షుడ్ బీ యూస్ ఎగ్జాక్ట్లీ. అంటే నువ్వు ఒక డీటెయిల్ ఎగ్జామినేషన్ చేయాలి. ఇంకోటి చెప్పుకోవాలంటే ఇంకా ఒక మార్కెట్కి వెళ్ళినాక ఈ ప్రోడక్ట్ సక్సీడెడ్ అవుతుందా, కస్టమర్స్ పైన అనాలిసిస్ చేయాలి, సర్వే చేయాలి. ఇంకా ఒకవేళ డెవలప్డ్ కంట్రీస్కి మనము లైక్ యునైటెడ్ స్టేట్స్కి కానీ వేరే కంట్రీస్కి మన నెసెసరీ ఉంటుంది. ఒకవేళ మన ప్రోడక్ట్ యొక్క మనము ఎక్స్పోర్ట్ చేసినట్టయితే అక్కడ కూడా మన యొక్క మార్కెట్కి డిమాండ్ ఉంటుందా, అన్ని రకాల మనము అనాలిసిస్ చేయాలి. మార్కెటింగ్ అనాలిసిస్, రీసెర్చ్ అనాలిసిస్, సప్లయర్ అనాలిసిస్, డిస్ట్రిబ్యూషన్ అనాలిసిస్, వాట్ ఎవర్ ఇట్ మే బీ వీ షుడ్ గివ్ ఏ డీటెయిల్డ్ ఎగ్జామినేషన్. అంటే ప్రాపర్గా స్టడీ చేయగలగాలి. అప్పుడుదా మనము ఆ రీసెర్చ్ని మనం స్టడీ చేయగలిగితే ఆటోమేటిక్గా సక్సీడ్ అవుతుంది. అందుకని ఎవ్రీ రోల్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమంటే అనాలిసిస్ చేయడం, అంటే డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ చేయడము. నెక్స్ట్ ఏమిటంటే రివ్యూవింగ్. వాట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్ మిస్ హియర్? రివ్యూవింగ్. వాట్ we should review? Reviewing అంటే we can say that appraisal. అప్రైజల్ అంటే మనం అప్రైజ్ చేయడం, అంటే రివ్యూ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఓవరాల్గా ప్రోడక్ట్ అనేది ఇన్నోవేటివ్గా ఇంప్లిమెంట్ చేసేసినావు. నువ్వు ఇంప్లిమెంట్ చేయగానే దాన్ని ట్రయల్ రన్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. అప్రైజ్ చేయడం. ఇప్పుడు మనం హెచ్ఆర్ఎంలో మనము డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఒక ఎంప్లాయీని మనము అప్రైజల్ చేస్తేనే వాడి యొక్క క్వాలిటీ అనేది తెలుస్తుంది. అంటే రివ్యూవింగ్ అంటే ఇంకా మనం చెప్పుకోవాలంటే అసెస్ చేసుకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ డిస్కస్ ఇన్ ది పాయింట్ ఆఫ్ ది హెచ్ఆర్ఎం. ఐ విల్ డిస్కస్ దిస్ పాయింట్ ఇన్ హెచ్ఆర్ఎం మోడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఎంప్లాయీ ఈస్ వర్కింగ్ ఇన్ సెవరల్ ఆర్గనైజేషన్స్ ఇన్ ది ఆర్గనైజేషన్. ఒక
3 ఇయర్స్గా మనం వర్క్ చేస్తున్నాడు ఒక ఎంప్లాయీ ఇన్ అన్ ఆర్గనైజేషన్, మనం వాడిని అప్రైజల్ చేసిన వాడికి ప్రమోట్ చేయడానికి, లేకపోతే గ్రేడింగ్స్ ఇవ్వడానికి, లైక్ బీసీ గ్రేడ్ ఇవ్వడానికి, లేకపోతే ఏదైనా మనము ఛాన్స్ ఇస్తున్నాము. ఓకే, ఒక ఎంప్లాయీకి మనం అప్రైజల్ చేయకపోతే హీ ఆటోమేటికలీ షిఫ్ట్స్ ఇన్ టు ది అనదర్ కంపెనీ. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎంటైర్ లాస్ టు ది కంపెనీ. మనం అప్రైజ్ చేసినట్టయితే మనము ఆ యొక్క ఎంప్లాయీ యొక్క క్వాలిటీ అనేది తెలుస్తుంది. వాడు ప్రాపర్గా వర్క్ చేయకపోతే మనం డిమోషన్ ఇవ్వడం, లేకపోతే హార్డ్ వర్కింగ్ చేస్తే మనం ఇన్సెంటివ్స్ ఆర్ బోనస్ ఆర్ ప్రమోషన్ ఇవ్వడం అనేది తెలుస్తుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే రివ్యూ చేయాలి, మనం అప్రైజల్ చేయాలి. సేమ్ ఇక్కడ కూడా మనము ఒక ప్రోడక్ట్ ఇన్నోవేషన్ తయారు చేసేటప్పుడు ఎవ్రీ రోల్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ ఏమిటంటే రివ్యూ చేయాలి. అప్రైజల్ చేస్తేనే, అంటే ఫార్మల్లీ విత్ అన్ ఇంటెన్షన్, అప్పుడు దా మనకి ఆ యొక్క అప్రైజల్ చేస్తే ఆ యొక్క ప్రోడక్ట్ క్వాలిటీ అనేది తెలుస్తుంది. అంటే నాట్ ఓన్లీ ద ప్రోడక్ట్ క్వాలిటీ, ఇంకా సెవరల్ మల్టీ డైమెన్షన్ మనకి తెలియవచ్చు. కాంపిటీషన్ లెవెల్లో ఏ విధంగా ఉంటుంది, ఫోర్కాస్టింగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ, మనం ఏమిటంటే అప్రైజల్ కానీ అసెస్ చేయడం కానీ ఇవి ఇలా రివ్యూ చేస్తే కంటిన్యూస్గా మనకి తెలుస్తుంది ఏది మనం డెసిషన్స్ తీసుకోవాలా, డెసిషన్స్ అనేది రిజెక్ట్ చేయాలా అనేది మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఏమిటంటే మెజరింగ్. వాట్ ఈజ్ మీన్ బై మెజరింగ్? హౌ టు మెజర్ అంటే ఇప్పుడు మనము మనీ టర్మ్స్లో అయితే మెజర్ చేయొచ్చు, ఒక 10%, 20%, 30%. మనము ఇన్నోవేషన్ మనం క్వాలిటేటివ్గా అజంప్షన్ తీసుకుంటే హౌ వీ కెన్ మెజర్ అంటే ఏ విధంగా మెజర్ చేయాలి? ఇస్ దెర్ ఈస్ ఎనీ ఛాన్సెస్ టు మెజర్? అఫ్ కోర్స్ ప్రతి దానికి మనము మెజర్ చేయొచ్చు. ఇక్కడ మెజరింగ్ అంటే క్వాలిటేటివ్ ఇండెక్స్. అంటే నువ్వు ఇక్కడ ఏ విధంగా మెజర్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ని మనము క్వాంటిటేటివ్ మనీ టర్మ్స్ని మెజర్ చేయొచ్చు, నాన్ మానిటరీ టర్మ్స్ని మెజర్ చేయలేం. కాకపోతే ఇక్కడ మనము మెజరింగ్ అంటే ఏ విధంగా మెజర్ చేయగలుగుతామంటే, నీ యొక్క ఇన్నోవేషన్ ప్రోడక్ట్ కస్టమర్ నీడ్స్కి సాటిస్ఫై అవుతుందా, ఒకవేళ సాటిస్ఫై అయితే ప్రాఫిట్స్ వస్తుందా, ప్రాఫిట్స్ వస్తే ఆటోమేటికలీ రిజర్వ్స్ అనేది జనరేట్ అవుతుంది, లేకపోతే ఆటోమేటిక్గా ఏ విధంగా ఉంటుందో మనము మెజర్ చేస్తే మనకి తెలిసిపోతుంది. ఇక్కడ కూడా మనం చెప్పుకోవచ్చు, అంటే ఏ విధంగా నువ్వు ఒక మెజరింగ్ చేస్తామని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రివ్యూవింగ్ అయిపోయింది, మెజరింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏమిటంటే ఎవాల్యుయేషన్. ఏమిటంటే మేకింగ్ జడ్జిమెంట్. ఏమి ఇక్కడ జడ్జిమెంట్ అంటే మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అనాలిసిస్ చేసినావు అంటే ఫస్ట్ ఇక్కడ నువ్వు ఒక ఇన్నోవేషన్ మేనేజ్మెంట్ చేసినావు, ఇన్నోవేటివ్ని మేనేజ్ చేసి దాన్ని అర్థం చేసుకొని నువ్వు ఏం చేసినావు, ఒక ఐడెంటిఫై చేసినావు ఏముంది ఏ విధంగా అని. ఐడెంటిఫై చేసినాక దాన్ని నువ్వు ఏం చేసినావంటే ఒక అనాలిసిస్ చేసినావు, అంటే ఒక డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ అనేది చేసినావు. ఒక డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ చేసినాక నువ్వు ఓవరాల్గా ఫైనల్కి వచ్చేసరికి నువ్వు ఏం చేస్తున్నావు అంటే రివ్యూ చేస్తున్నావు. ఓకే, ప్రతి పాయింట్ నేను ఒక లింక్ విధంగా మీకు చెప్తాను. ఇన్నోవేషన్ చేసిన తర్వాత నువ్వు ఏం చేసినావు, ఒక ఇన్నోవేటివ్ని మేనేజ్ చేసిన తర్వాత నువ్వు వాటిని గురించి నువ్వు అర్థం చేసుకున్నావు, అంటే నువ్వు అండర్స్టాండ్ చేసుకున్నావు. వాటిని నువ్వు ఏం చేసినావు అంటే ఐడెంటిఫికేషన్ చేసినావు, ఏ విధంగా ఎక్కడ ప్రాబ్లం ఉంది సంథింగ్ నువ్వు ఐడెంటిఫై చేసినావు. దాన్ని నువ్వు ఏం చేసినావు అంటే అనాలసిస్ చేసినావు. అంటే ఇక్కడ మనం ఏమన్నాం, అనాలసిస్ని డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ చేసినావు. ఆ ఎగ్జామినేషన్ చేసిన దాన్ని నువ్వు చెక్ చేస్తున్నావు, అంటే నువ్వు అప్రైజల్ చేస్తున్నావు. ఫైనల్గా మనం ఏదైనా సరే ఎప్పుడు అప్రైజల్ చేస్తాము, ఏదైనా సరే ఒక రిజల్ట్స్ని మనము ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ ది ప్రాసెస్, అంటే ఒక ట్రయల్ రన్స్లో మనం అప్రైజల్ చేస్తేనే. ఇప్పుడు మనము ఒక రివ్యూ చేస్తున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ అనేది ఒక బైక్స్ కానీ మనము స్టార్టింగ్లో మనము రివ్యూ చేయలేదంటే డైరెక్ట్గా మనము మ్యానుఫ్యాక్చర్ చేసింది మార్కెట్కి వదిలేస్తే ఒక్కొక్కసారి లాసెస్ రావచ్చు. అంటే మనము ముందుగానే ఏం చేయాలంటే అప్రైజ్ చేస్తేనే నీకు మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ నువ్వు డీటెయిల్ ఎగ్జామినేషన్ చేయగలుగుతావు. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ వన్ యమహా బైక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, టేక్ ఎనీ వన్ బైక్. నువ్వు రివ్యూ చేయాలి, అంటే నువ్వు అప్రైజల్ చేసినావంటే ఒకవేళ ఫెయిల్యూర్ వస్తే మళ్ళీ నువ్వు ఏం చేయాలి, మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోవాలి. అంటే ఇన్నోవేషన్ మేనేజ్మెంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చిందా మళ్ళీ అర్థం చేసుకొని, మళ్ళీ అండర్స్టాండ్ చేసుకొని మళ్ళీ నువ్వు ఐడెంటిఫై చేయాలి ఎక్కడ ప్రాబ్లం ఉంది. ఐడెంటిఫై చేసి మళ్ళీ నువ్వు డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ చేసి మళ్ళీ నువ్వు అప్రైజల్ చేస్తేనే ఇక్కడ ఏమిటంటే నువ్వు అప్రైజల్ చేస్తేనే మనకు తెలుస్తుంది ఎక్కడ ప్రాబ్లం ఉందని. దాన్ని ఇప్పుడు మనము డీటెయిల్ ఎగ్జామినేషన్ చేసుకున్నాం, రివ్యూ చేసుకున్నట్టయితే మనకేమొస్తుంది,
రివ్యూ చేసుకున్నట్టయితే మనకేం వచ్చిందంటే ఓకే సమ్ బెస్ట్ రిజల్ట్ అనేది వచ్చింది. దాని తర్వాత మనం ఏం చేసుకున్నామంటే ఒక మెజరింగ్ అనేది చేసుకున్నాము, క్వాలిటేటివ్ రిజల్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమిటంటే ఎవాల్యుయేషన్ చేయాలి. ఇప్పుడు మనము జడ్జిమెంట్ అనేది తీసుకోవాలి. ఏ విధంగా జడ్జిమెంట్ తీసుకోవాలి? క్వాలిటేటివ్ జడ్జిమెంట్ ఉండాలి, క్వాంటిటేటివ్ జడ్జిమెంట్ ఉండాలి. క్వాలిటేటివ్ జడ్జిమెంట్ అంటే ఇన్నోవేషన్గా కస్టమర్స్కి అన్ని డిజైర్స్ని సాటిస్ఫై చేయగలగాలి. ఆటోమేటిక్గా క్వాంటిటేటివ్ అంటే మానిటరీ టర్మ్స్ చెప్పుకుంటున్నాం కాబట్టి క్వాంటిటేటివ్గా ఆటోమేటికల్లీ మనకేం తెలియగలగాలంటే ప్రాఫిట్ మోడ్లో, అంటే మనము ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మెయిన్ యొక్క ఆబ్జెక్ట్ ఏమిటి? 2 ఆబ్జెక్టివ్స్. ఒకటి వెల్త్ మ్యాక్సిమైజేషన్, ఇంకోటి ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. అఫ్కోర్స్ ఫీడ్బ్యాక్ రివ్యూ ఉంటే చాలు, దాంతోపాటు సర్వైవ్ కావాలంటే కంపల్సరీ వీ నీడ్ అండ్ ప్రాఫిట్. ఇక్కడ మనకి జడ్జ్మెంట్ ప్రాపర్ రాలేదంటే మళ్ళీ మనం ఏం చేస్తామంటే మళ్ళీ బ్యాక్ స్టెప్కి వెళ్ళిపోతాం, లేకపోతే ఫ్రంట్ స్టెప్కి మనము కొనసాగుతాం. ఇక్కడ మనము ఎవాల్యుయేషన్ చేస్తున్నాం. ఏ విధంగా ఎవాల్యుయేట్ చేస్తున్నాం? క్వాంటిటేటివ్ జడ్జిమెంట్ కానీ క్వాలిటేటివ్ జడ్జిమెంట్ కానీ వీటినన్నిటిని ఈ అండర్స్టాండింగ్ కానీ రికగ్నైజేషన్ కానీ అనాలసిస్ రివ్యూ మెజరింగ్ ఇవన్నిటిని మనం ఏం చేస్తున్నామంటే జడ్జిమెంట్కి తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ మనం ఫైనల్ డెసిషన్, అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రకారం చెప్పుకోవాలంటే యాక్సెప్టింగ్ డెసిషన్స్ ఆర్ రిజెక్టింగ్ డెసిషన్స్, యాక్సెప్టింగ్ డెసిషన్స్ ఆర్ రిజెక్టింగ్ డెసిషన్స్. ఇక్కడ కూడా మనం జడ్జిమెంట్ చేస్తేనే మనం యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఏమిటంటే డిటర్మినేషన్, హౌ యు ఆర్ డిటర్మైనింగ్. అంటే ఇక్కడ నువ్వు ఏం డిటర్మైన్ చేస్తున్నావు అంటే క్వాలిటీని గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఏ విధంగా నువ్వు క్వాలిటీ ఆఫ్ బీయింగ్ డిటర్మైన్, వాటర్ ఇట్ మేబీ, నీ యొక్క డిటర్మినేషన్ ఏమి, నీ యొక్క క్వాలిటీ గురించి ఆలోచిస్తున్నావా, క్వాంటిటీ గురించి ఆలోచిస్తున్నావు, ఏదైనా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అలా ఏదైనా నీకు డిటర్మైన్ చేసేటప్పుడు అన్క్వాలిటీ ఉన్నట్టయితే నువ్వు ఏం చేయొచ్చు అంటే ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇంప్రూవ్మెంట్ అనేది నువ్వు చేసుకోవచ్చు. ఎక్కడ వీక్ ఉంది అంటే మనం స్వాట్ అనాలసిస్ తీసుకోవచ్చు ఇక్కడ. అంటే ప్రతి ఎంటర్ప్రెన్యూరు ఏం చేసుకోవచ్చు అంటే స్వాట్ అనాలసిస్, స్ట్రెంగ్త్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. అంటే ఈ విధంగా మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లేకపోతే పెస్టల్ అనాలసిస్, ఏ విధంగా అనాలసిస్ ఆ యొక్క ఎంటర్ప్రెన్యూర్ తీసుకుంటున్నాడో ఆ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ని బట్టి, ఆ యొక్క బిజినెస్ సైజ్ని బట్టి, ఆ యొక్క లెంత్ ఆఫ్ బిజినెస్ని, ఆ యొక్క క్వాలిటీ ఆఫ్ బిజినెస్ని వాడు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డెవలపింగ్, ఏ విధంగా అడ్వాన్స్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హౌ ఇక ఇన్నోవేషన్ చేసిన దాన్ని ఏ విధంగా డెవలపింగ్ చేసుకోవాలి, దాన్ని ఇంకా ఫర్దర్ అంటే మనము చెప్పుకోవాలంటే అడ్వాన్స్గా వేరే యొక్క కాంపిటీటర్ ఉన్నట్టయితే ఏ విధంగా వాడికి మించి మనము అడ్వాన్స్గా డెవలపింగ్ చేసుకోవచ్చు, ఈ విధంగా మనము చెప్పుకోవచ్చు అడ్వాన్స్ గ్రోయింగ్. నెక్స్ట్ ఫైనల్ పాయింట్ ఏమిటంటే ఇంప్లిమెంటేషన్ అండ్ మానిటరింగ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రోల్ ఆఫ్ ది ఎంటర్ప్రెన్యూర్స్. ఎందుకంటే మనము ఓవరాల్గా రివ్యూ చేసినాము, జడ్జిమెంట్ తీసుకున్నాము, ఇంప్రూవ్ చేసుకున్నాము, డెవలపింగ్ చేసుకున్నాము, డిటర్మినేషన్ చేసేసుకున్నాము. ఇలా మనము ఫైనల్గా ఇంప్లిమెంట్ చేస్తాము. ఇక్కడ మనము ఇంప్లిమెంట్ చేసినా మన యొక్క సక్సీడ్ ఏమని మనకి రిజల్ట్స్ అనేది తెలుస్తుంది. హియర్ హౌ వీ ఆర్ డూయింగ్ హియర్ వీ కెన్ డిస్కస్. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నావు అంటే మానిటరింగ్. హియర్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 words, ఇంప్లిమెంటేషన్ అండ్ మానిటరింగ్. అంటే ఒక ప్రోడక్ట్ని నువ్వు ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నావు, ఒక ప్రోడక్ట్ని నువ్వు ఏ విధంగా అనేది నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తున్నావు. హౌ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ యువర్ ప్రోడక్ట్. నువ్వు ఇంప్లిమెంట్ చేస్తేనే నీ యొక్క క్వాలిటీ అనేది మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత మనం ప్రాపర్గా మానిటరింగ్ అనేది చేసినావు. ఒక ప్రోడక్ట్ ఇంప్లిమెంట్ చేసినావు, ఒక ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత నువ్వు ఏం చేయాలి, కంపల్సరీ మానిటరింగ్ అనేది చేయాలి. అక్కడే జస్ట్ వీ కెన్ సే దట్ ది ప్రాసెస్ ఆఫ్ పుట్టింగ్ డెసిషన్స్ ఆర్ ప్లాన్ ఇన్ టు ఎఫెక్ట్. అంటే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అని చెప్పుకోవాలంటే ఇప్పుడు నువ్వు యొక్క డెసిషన్ తీసుకున్నావు కదా, డెసిషన్స్ని నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఒక ప్లాన్ని ఎఫెక్ట్లోకి తీసుకుంటున్నావు. అంటే నువ్వు ఒక ప్రాపర్ రోల్కి తీసుకుంటున్నావు. ఇన్ని రోజులుగా నువ్వు ప్రాసెస్లో ఉన్నది, ఇప్పుడు 3 ప్రాసెస్ కదా నార్మల్గా, రా మెటీరియల్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫైనల్ అవుట్పుట్. ఇప్పుడు ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోయి నువ్వు ఏం చేస్తున్నావంటే అవుట్పుట్గా ప్లాన్ అనేది నువ్వు ఏం చేస్తున్నావంటే ఎఫెక్ట్లోకి తీస్తున్నావు. దట్ ఈస్ మీన్ బై ఇంప్లిమెంటేషన్, లేకపోతే ఎగ్జిక్యూషన్లోకి తీసుకుంటున్నావు. ఓకే, నువ్వు ఇంప్లిమెంట్ చేసేసినావు. ఇంప్లిమెంట్ చేసిన దాన్ని మనం కంట్రోల్ ఎప్పుడు మనం ఏం చేయాలంటే మానిటరింగ్ చేస్తుండాలి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ అనేది ఇంప్లిమెంట్ అయిపోయింది మానిటరింగ్కి, ఆ యొక్క తగ్గినట్టు నువ్వు ఏం చేస్తుండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అజంప్షన్ వేసుకుందాం, ఒక ప్రోడక్ట్ అనేది ఒక 3 to 6 months కొనసాగుతూ ఉంటుంది. దాన్ని నువ్వు ఏం చేయాలంటే కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తుండాలి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ మై సజెషన్, యాజ్ ఐఎమ్ అన్ ఎంటర్ప్రెన్యూర్, వాట్ ఐఎమ్ డూయింగ్ మీన్స్, ఇప్పుడు నేను ఎంటర్ప్రెన్యూర్గా ఉండి నేను ప్రోడక్ట్స్ తయారు చేయగలిగితే నేను ఏం చేస్తున్నా అంటే ఒక 3 to 6 months నా యొక్క ప్రోడక్ట్స్ రన్ అవుతుందంటే నేను అదే విధంగా ఆ ప్రైసెసే పెట్టి రన్ చేస్తే ఎవరు పర్చేస్ చేయరు, కాంపిటీషన్ లెవెల్ కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు మానిటరింగ్, అంటే నువ్వు మానిటరింగ్ చేస్తుండాలి, కంట్రోలింగ్ చేస్తుండాలి. అంటే ఆ కాంపిటీషన్ లెవెల్ని బట్టి, లేకపోతే కాంపిటేటర్స్ వేరే విధంగా అనాలిసిస్ చేస్తే మనం వేరే విధంగా అనాలిసిస్ చేయడము, లేకపోతే డిస్కౌంట్స్ ఇవ్వడము, ప్రైసెస్ తగ్గించడము, లేకపోతే ఎక్స్ట్రా ఆఫర్స్ ఇవ్వడము, కూపన్స్ ఇవ్వడము, బెనిఫిట్స్ ఇవ్వడము, ఇన్సెంటివ్స్ ఇవ్వడము, ఈ విధంగా మనము ఈ విధంగా మానిటరింగ్ అనేది చేస్తుండాలి. దట్ ఈస్ మీన్ బై, అంటే నువ్వు మానిటరింగ్ చేస్తుంటే అంటేనే నీ యొక్క ఉండే ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ని, లేకపోతే ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ని మాడిఫై చేసి మానిటరింగ్ చేస్తూ ఉంటేనే నువ్వు మార్కెట్లో స్టేబుల్గా ఉండగలుగుతావు, లేకపోతే నువ్వు మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇంకా మానిటరింగ్ అంటే మనం ఎగ్జాక్ట్గా మనము వీ కెన్ టేక్ ద అనదర్ వర్డ్, ఇంకో ఎగ్జాంపుల్ అనేది మనం చెప్పుకున్నాం. ఇక్కడ అబ్జర్వ్ అండ్ చెక్. నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు, నీ యొక్క కాంపిటీషన్ లెవెల్ కానీ లేకపోతే వేరే టైప్స్ ఆఫ్ అన్ని అనాలసిస్ కానీ అబ్జర్వ్ చేస్తున్నావు. చెకింగ్ ద ప్రోగ్రెస్ అంటే క్వాలిటీ, అంటే ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవడం. అండ్ అంటే నీ యొక్క ఇండస్ట్రీస్ని బట్టి, నీ యొక్క సైజ్ ఆఫ్ ది బిజినెస్ని బట్టి నువ్వు ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తుంటాం. అది బేస్డ్ ఆన్ ద ఎంటర్ప్రెన్యూర్స్ చాయిస్. ఒక మాటలో నేను ఏం చెప్తానంటే, నువ్వు ఇంప్లిమెంట్ చేసిన దాన్ని కంపల్సరీ ఒక సిస్టమేటిక్ రివ్యూ పెట్టి, ఒక ఫార్మల్ ఇంటెన్షన్తో నువ్వు కంటిన్యూస్గా రివ్యూ చేస్తుంటే, ప్రోగ్రెస్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే, కంట్రోల్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా నీ యొక్క బిజినెస్ని నువ్వు సక్సెస్ అవుతావు. దిట్ ఈస్ ద మెయిన్ కీ రోల్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్. మనము ఇక్కడ రివైజ్ చేసుకోవాలంటే ఒక్కసారి ఏమిటంటే, ఇన్నోవేషన్ చేసిన దాన్ని మేనేజ్ చేసిన దాన్ని అర్థం చేసుకొని, దాన్ని రికగ్నైజ్ చేసి, అనాలసిస్ డీటెయిల్ ఎగ్జామినేషన్ చేసి, ఒక అప్రైజల్ కండక్ట్ చేసి, నీ యొక్క మెషర్ని క్వాలిటేటివ్ కానీ క్వాంటిటేటివ్ కానీ మెషర్ని చేసి, ఒక క్వాలిటేటివ్ జడ్జ్మెంట్ ఇచ్చి, నీ యొక్క ప్రోడక్ట్స్ని ఒక క్వాలిటీ ఆఫ్ డిటర్మినేషన్ ఇచ్చి, దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని, డెవలపింగ్ చేసుకొని, వాటిని ఎఫెక్ట్లోకి తెచ్చిన తర్వాత దాన్ని నువ్వు ఫ్రీక్వెంట్గా మానిటరింగ్, కంట్రోలింగ్ చేసుకుంటే ప్రతి ఎంటర్ప్రెన్యూర్ సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ బ్యూటిఫుల్ టాపిక్తో మీ ముందు ఉంటాను. మీ ముజక్కర్. థ్యాంక్స్ ఫర్ సైనింగ్ అప్.